మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బుక్లెట్ ఒకటి వార్తల్లో నిలిచింది, పుట్టింగ్ ఫార్మర్స్ ఫస్ట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ బుక్లెట్ యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వార్తలు నిలిచింది. రాష్ట్రంలోని మదరసాలను, సంస్కృత పాఠశాలలను విద్యా సంస్థలుగా మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పీజీ వైద్యుల విషయంలో పెడుతున్న కొత్త నిబంధన ఏంటి? భారీ మొత్తంలో జరిమానా కూడా విధించబోతున్నారు. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన మినిస్టీరియల్ మీటింగ్ ఈరోజు వార్తలు నిలిచింది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కాలంలో ఈ మీటింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి? మరియు దీంతో పాటు సమాచార హక్కు చట్టం ఈరోజు వార్తలు నిలిచింది. ఢిల్లీ న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందో చూద్దాము. మరియు దాంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈరోజు వార్తలు నిలిచింది షెడ్యూల్ సంబంధిత అంశంతో, 2021కి సంబంధించిన అంశంతో. మరియు దాంతోపాటు ఇండియా నేపాల్ సరిహద్దు వెంట ప్రారంభమైన ఒక జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, ఒప్పందాలు ఏంటి? మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన ప్రముఖుల మరణాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఈరోజు వార్తలు నిలిచిన మరణాలకు సంబంధించి. విద్యా వాచస్పతిగా పేరు పొందిన ప్రముఖ కన్నడ రచయిత మరణించడం జరిగింది, గోవిందాచార్య గారు. తనకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? మరియు దాంతోపాటు ఒక చిన్న దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి కోవిడ్-19 బారిన పడి ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. తనకు సంబంధించిన అంశాలు ఏంటి, ఏ దేశ ప్రధాని చూద్దాము. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బుక్లెట్ వార్తలు నిలిచింది. బుక్లెట్ అంటున్నాను, ఏం లేదు, ఒక చిన్న పుస్తకం ఏదైతే ఉంటుందో, పాకెట్ బుక్ ఉంటుంది కదా, అలాంటి ఒక పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎందుకు అనేది తెలుసుకునే ముందు ఒక అంశాన్ని చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించిన ఉద్యమం రైతు ఉద్యమాలు. మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లోనూ, టీవీల్లోనూ ఒక అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు అని చెప్పేసి. సో అలా రైతు ఉద్యమాలు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నాయి. ఎక్కువగా పంజాబ్ రైతులు, హర్యానా రైతులు ఢిల్లీలో ఉన్నారు. ఆల్మోస్ట్ 19th డే ఇవాళ. అలా 19 రోజుల నుండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉద్యమ బాట పట్టారు. సో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తామని చెప్పేసి వారిని ఏదో రకంగా బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అలా రైతు ఉద్యమాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించడం జరిగింది. ఇటీవల చాలా అంశాలు మనం చర్చించుకున్నాము. మనకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పాను. బ్రిటన్ పార్లమెంటు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు, మద్దతు పలుకుతున్నారు. మరియు ఐక్యరాజ్య సమితి, సో ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ ఐక్యరాజ్య సమితి కూడా రైతు ఉద్యమాల విషయంలో ఇటీవల ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఏ మూలన ఎవరు చేసిన శాంతియుతమైన ఉద్యమాలు గనక ఉంటే మేము మద్దతిస్తాము, అలాగే ఈరోజు భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మేము మద్దతిస్తున్నామని చెప్పారు. మరియు ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు వార్తలు ఇచ్చారు, నేను చెప్పాను. సో కెనడా దేశ ప్రధాని కూడా వివాదాస్పదం అయ్యారు మద్దతు ఇచ్చి. సో అలా కెనడా ప్రధాని ఏం చెప్పారు, భారతదేశంలో రైతుల ఉద్యమం వెనుక న్యాయం ఉంది, దానికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. అలా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఈరోజు రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా మనకి చాలా ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, నిన్న ఒక అంశాన్ని చెప్పాను మీకు, అమెరికా. సో అమెరికాలో ఒక ర్యాలీ జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాలు ఏవైతే ఉంటాయో, సంఘీభావంగా అమెరికాలో కూడా ర్యాలీలు తీస్తున్నారు. ఆ ర్యాలీలు చాలా సిటీస్లో జరుగుతున్నాయి. మనకు న్యూ జెర్సీయే కానివ్వండి, వాషింగ్టన్ DC కానివ్వండి, చాలా పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి. ఇండియానా ప్రాంతం అని చెప్పేసి, నార్త్ క్యారోలినా, చాలా మంది భారతదేశంలో రైతు ఉద్యమాలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు రోడ్ల మీద. అలాంటి ర్యాలీలో
ఒక అనుకోని పరిణామం నిన్న చోటు చేసుకుంది, అనుకోని ఘటన చోటు చేసుకుంది. నిన్న క్లాస్లో చెప్పాను, గాంధీ విగ్రహం, అమెరికాలో ఉన్న గాంధీ విగ్రహము అపవిత్రం అయిపోయింది ఖలిస్తాన్ జెండాలతో అని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఇటీవల రైతు ఉద్యమాల సమయంలో ఏ దేశంలో గాంధీ విగ్రహం అపవిత్రమైంది అని చెప్పేసి వార్త నిలిచింది అంటారు. అమెరికా, వాషింగ్టన్ డీసీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖలిస్తాన్ జెండాలు గాంధీ పైన కప్పేశారు. సో అలాంటి ఇష్యూ విషయంలో రెండు దేశాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అమెరికా కూడా ఎవరైతే ఆ జెండాలను కప్పారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. సో రైతులు కూడా ఖండించారు. సో మా శాంతియుతంగా చేసే ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూనే కానీ అసాంఘిక చర్యలను మేము ఎంత మాత్రం మద్దతు ఇవ్వమని చెప్పేసి రైతులు కూడా, రైతు సంఘాలు కూడా ఆ చర్యను తప్పుపట్టారు గాంధీ విగ్రహం విషయంలో. సో అలా ప్రస్తుతం అసలు ఉద్యమాలు జరుగుతున్నాయని ఇంతసేపు చెప్తున్నాను. అసలు ఉద్యమం ఎందుకు జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 చట్టాలు, వివాదాస్పద చట్టాలు. సో వివాదాస్పద చట్టాలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాలు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటి యొక్క విధి ఏంటంటే చట్టాల రూపకల్పన. అలా ప్రభుత్వం చట్టాలను తీసుకురావాలి, బాధ్యత. కానీ చట్టాలు వివాదాస్పదం అవుతాయి. ఎందుకు అంటే ఈ చట్టాల్లోని అంశాలు కానీ సారాంశం కానివ్వండి ప్రజలకు అర్థం కాలేదనుకోండి, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తారు. చట్టంలో మంచి అంశాలు ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, చెడు అంశాలు ఉన్నాయనుకోండి దాన్ని వ్యతిరేకిస్తారు. అలా ఒక మనకు స్వేచ్ఛ ఉంది, ఖచ్చితంగా మనం సమ్మెలు కానీ ర్యాలీలు కానివ్వండి మన యొక్క నిరసనలు కూడా తెలుపుకోవచ్చు అని చెప్పేసి ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 19(1)(b) ఉంది. సో అలా ఈ రోజు మనము కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకొచ్చే చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించవచ్చు. అలాగే రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఒక్క అంశాన్ని గుర్తుంచుకోండి, ఈరోజు రైతులు చేస్తున్న ఉద్యమంలో చాలా మంది, అందరూ అనట్లేదు, చాలా మంది కూడా అవగాహన లేకపోవడం ద్వారానే ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అవగాహన లేమి అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు ఏంటో చాలా మందికి తెలియదు. ఆ చట్టాల్లో ఉన్న సారాంశం ఏంటో తెలియదు. ఇది రైతుకు చెడు చేస్తుందా మంచి చేస్తుందా తెలియదు. కానీ చాలా వరకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు లేదా ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి అంశం ఆధారంగానే ప్రస్తుతం ఈ ఉద్యమం అనేది తీవ్రంగా జరుగుతోంది. సో ఇలాంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. సో ప్రకాష్ జవదేకర్ గారు ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక బుక్లెట్ ని విడుదల చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బుక్లెట్ లో ఏం చెప్పారంటే రైతులకు ఏ విషయాలు అయితే సందేహాలు ఉన్నాయి, ఫ్యాక్ట్స్ అన్నట్టు, ఏ విషయాల్లో సందేహాలు ఉన్నాయి, ఆ సందేహానికి సంబంధించి సమాధానం, ఇవన్నీ కూడా రైతు చట్టాలపైన అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బుక్లెట్ పేరు ఏంటి అంటారు? పుట్టింగ్ ఫార్మర్స్ ఫస్ట్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎందుకంటే భారతదేశంలో ఎలాంటి సమాచారం రావాలన్నా, అధికారిక సమాచారం రావాలన్నా ఖచ్చితంగా ఈ మంత్రిత్వ శాఖలోనే జరుగుతుంది. సో అలా బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో, బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ అనే సంస్థ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలో పనిచేసే ఒక సంస్థ. సో అలా బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ వారు ఈ బుక్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ చేసేసారు. అలా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న చిన్న బుక్లెట్లను లాంచ్ చేయడం జరిగింది. ఇందులో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, ఏ సందేహాల విషయంలో వారు ఉద్యమ బాట పట్టారు, ఆ సందేహాలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాధానాల రూపంలో దీన్ని మొత్తం అండర్స్టాండ్ అవ్వాలి. ఏంటిది? రైతు చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని చెప్పేసి ఒక బుక్లెట్ ని, ఒక పోర్టల్ ని లాంచ్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకవేళ టైం ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా మందికి సందేహాలు ఉన్నాయి, రైతు చట్టాలు మంచియా చెడువా అని చెప్పేసి. ఏదైనా సరే చదివితేనే తెలుస్తుంది. మనం రైతు చట్టాల గురించి ఒక స్పెషల్ వీడియో చేసాం, ఒకసారి చూడండి. ఎందుకంటే ఏదైనా చట్టం వచ్చినప్పుడు వివాదాస్పదం అవుతుంది అంటే దాని గురించే రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. సో ఈరోజు ఒక వివాదాస్పదమైన 3 చట్టాలు, ఎందుకంటే చాలా కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు, హరసిమ్రత్ కౌర్ బాదల్, మనకి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన శిరోమణి అకాలీదళ్ పార్టీకి సంబంధించిన నేత, సీనియర్ నేత. సో అలా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి రైతు చట్టాల విషయంలో ఏ సంఘటన చోటు చేసుకున్నా కూడా రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. నిన్న జరిగిన గాంధీ విగ్రహమే కానివ్వండి, మద్దతు పలుకుతున్న సంస్థలే కానివ్వండి, ప్రముఖ వ్యక్తులే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం వీరిని ఏ రకంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి అన్ని అంశాలు చూడండి. ఈరోజు పుట్టింగ్ ఫార్మర్స్ ఫస్ట్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రకాష్ జవదేకర్ గారు ఈ కన్సర్న్డ్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్
ఈరోజు అస్సాం మరొకసారి వార్తలు నిలిచింది. అస్సాం మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. చాలా అంశాలు, ప్రతి రంగానికి సంబంధించి ఇటీవల అస్సాం తరచూ వార్తలు నిలుస్తుంది. అన్ని అంశాలు చూడండి. లాస్ట్ టైం మనకి పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఏదైతే వార్తలు చదివి చూడండి. ఎందుకంటే 6th నేషనల్ పార్క్ కానివ్వండి, ఇటీవల పోబిటోరా అని చెప్పేసి మినీ కాజిరంగా అని చెప్పాను, అలా ఖడ్గమృగాల మరణాలే కానివ్వండి, వరి పంటకి సంబంధించి స్వర్ణ సబ్వన్ కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో యువత కోసం నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం కానివ్వండి, అంబుబాచి మేళా, బిహు పండుగ, ఇటీవల మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం కార్యక్రమం కానివ్వండి. సో తరచూ అస్సాం రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. ఈరోజు అస్సాం రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈరోజు ఒక కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతాయి. సో రాష్ట్రంలో మదరసాలు ఏవైతే ఉన్నాయో, మదరసా, సో మదరసా అంటే ఏ మతానికి సంబంధించినవి అంటారు? సో ఇస్లాం మతానికి సంబంధించి. మదరసా అంటే ఏం లేదు, మదరసాల్లో ఖురాన్కి సంబంధించిన ప్రవచనాలు నేర్పిస్తారు. అంటే ఏంటి? ఇస్లాం మతం సంబంధించి భావజాలాలు కానివ్వండి, ఇస్లాం మతానికి సంబంధించిన నిబంధనలు నియమావళి ఉంటాయి కదా, అలా ఖురాన్కి సంబంధించిన విద్యాభ్యాసం చేపిస్తారు మదరసాలో. అలా ఇస్లాం మతానికి సంబంధించి మదరసాలు చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇస్లాం మతంలో మదరసాలు ఎలా ఉంటాయో హిందూ మతంలో కూడా అగ్రహారాలు ఉంటాయి. అగ్రహారాలు అంటాము. సో దేవాలయాన్ని ఆనుకొని ఉంటాయి. ఈ మదరసాలు ఎక్కడ ఉంటాయి? మసీదులను ఆనుకొని ఉన్నట్టు. సో అలా మదరసాలకి సంబంధించి, ఇస్లాంకి సంబంధించి ఏవైతే విద్యా సంస్థలుగా ఇప్పటివరకు ఉన్నాయో, చలమన్లో ఉన్నాయో, సో మదరసాలో విద్యాభ్యాసం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొత్తం ఇస్లాంకి సంబంధించే ఉంటాయి. సో అలా మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ కానివ్వండి అలాంటివి ఉండవని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. సో అందులో ఈరోజు అస్సాం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రాష్ట్రంలోని మదరసాల అన్నిటినీ కూడా స్కూల్స్గా మారుస్తుంది. స్కూల్స్, సో స్కూల్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్గా మారుస్తుంది. అంటే అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. కామన్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో విద్యా ప్రణాళిక ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా అయితే జరుగుతాయో ఈ మదరసాల్లో కూడా అన్ని విద్యాభ్యాసాలు అలాగే జరుగుతాయి. అంటే ఖురాన్కి సంబంధించిన పాఠాలు జరగవన్నట్టుగా. సో అలా మదరసాలన్నింటినీ కూడా విద్యా సంస్థలుగా మారుస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది అంటారు? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అండ్ వీటితో పాటు ఇంకొక అంశాన్ని జోడించారు ఇక్కడ. సో మదరసాలు ఒక్కటే మారిస్తే వివిధ మతాలు ఏవైతే ఉంటారో వారి ముందు ఇస్లాం మతం అనేది తక్కువ అవుతుందని చెప్పేసి భావించుతున్నారని చెప్పేసి హిందూ మతానికి సంబంధించి సంస్కృత పాఠశాలలు ఉంటాయి కదా, అస్సాంలో ఉన్న సంస్కృత పాఠశాలలు ఏవైతే ఉంటాయో అంటే హిందూ మతానికి సంబంధించి అన్నట్టు. సో సంస్కృత పాఠశాలలన్నింటినీ కూడా విద్యా సంస్థలుగా అతి త్వరలో మారుస్తామని చెప్పేసి వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. సో అలా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మదరసాలను సంస్కృత పాఠశాలను విద్యా సంస్థలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అంటారు? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. తరచూ వార్తలు ఇస్తుంది. నేరు ఒక బిట్టు గుర్తుంచుకోండి, ఇంతకు మించి అడగరు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యా శాతాన్ని పెంచడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరియు దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను నిర్మించడానికి చాలా వ్యయం అవుతోంది. ఆల్రెడీ ఇన్స్టాంటే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా విద్యా సౌకర్యాలు కల్పించడానికి, విద్యాభ్యాసాన్ని ఇవ్వడానికి ఉపయోగించుకుంటామని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఉత్తరప్రదేశ్ మరొకసారి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది ఉత్తరప్రదేశ్. లవ్ జిహాద్ ఆర్డినెన్సే కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటిసారి లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కేసు నమోదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల మహిళలకు సంబంధించి చాలా సంరక్షణ చర్యలు తీసుకుంటోంది. మహిళలపై దాడుల విషయంలో వార్తలు నిలిచి వివాదాస్పదమైంది. మరియు పేరు మార్పు సంబంధిత అంశాలతో తరచూ వార్తలు నిలుస్తోంది. ఇటీవల చాలా మీకు అయోధ్య విమానాశ్రయం పేరు మార్పు కానివ్వండి, ఇటీవల దండుపూర్ రైల్వే స్టేషన్ పేరు మార్పే కానివ్వండి, సో మహిళలకు సంబంధించి సేఫ్టీ సెల్సే కానివ్వండి, సేఫ్ సిటీ ప్రాజెక్టే కానివ్వండి, చాలా అంశాలతో ఉత్తరప్రదేశ్ వార్తలు నిలిచింది. ఈరోజు మరొక అంశంతో వార్తలు నిలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో పీజీ వైద్యులు ఎవరైతే ఉంటారో, పీజీ విద్యాభ్యాసాన్ని, పీజీ వైద్య శాస్త్రంలో విద్యను అభ్యసించే వారు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిన వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వారందరికీ అమలయ్యే ఉద్దేశంతో రాష్ట్రంలో పీజీ వైద్య విద్యని అభ్యసించిన వారు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయో, ప్రభుత్వ దవాఖానాలు ఏవైతే ఉంటాయో ఆ దవాఖానాల్లో కనీసం 10 సంవత్సరాలు పనిచేయాలంట. సో మోస్ట్ ఇంపార్టెంట్, 10 సంవత్సరాలు పీజీ వైద్య వృత్తి విద్య ఏదైతే ఉంటుందో, అంటే పీజీ ఎడ్యుకేషన్ మనకు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక స్పెషలైజేషన్ చేస్తాం కదా, అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్ ఎవరైతే విద్యను అభ్యసిస్తారో వారికి అమలయ్యే విధంగా పీజీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ హాస్పిటళ్ళు ఉన్నాయి. అలా ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం 10 సంవత్సరాలు పనిచేయాలన్నట. ఎవరైతే 10 సంవత్సరాలు పని చేయకున్నా లేకపోతే 10 సంవత్సరాలు పూర్తి కాకముందే ఉద్యోగాన్ని వదిలేసినా కూడా
కోటి రూపాయలు జరిమానా కట్టాలన్నట. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో పీజీ వైద్య విద్యను అభ్యసించిన వారిని ఉద్దేశిస్తూ కనీసం 10 సంవత్సరాలు ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాలని నిబంధన పెట్టింది అంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మరి ఈ నిబంధన పెట్టింది అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో 15,000 మంది డాక్టర్స్ నెసెసిటీ ఉందంట. స్పెషలైజ్డ్ డాక్టర్స్. స్పెషలైజ్డ్ అంటే ఏంటి? ఈరోజు ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎంబీబీఎస్ అంటేనే డాక్టర్. కానీ ఎంబీబీఎస్ అయిన తర్వాత స్పెషలైజేషన్ చేయడం ఇంపార్టెంట్. అలా ఒక్కొక్క రంగం సంబంధించి ఆర్థోపెడిక్ అని, కార్డియాలజిస్ట్ అని, గైనకాలజిస్ట్ అని చెప్పేసి, ఆండ్రాలజిస్ట్ అని చెప్పేసి, ఆప్థమాలజిస్ట్ అని చెప్పేసి, సో రకరకాలు ఉంటాయి, న్యూరాలజిస్ట్ అని చెప్పేసి. సో ఎంబీబీఎస్ అయినాక స్పెషలైజ్డ్ డాక్టర్ అంటారు కదా, అలా స్పెషల్ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారి విషయంలో రాష్ట్రంలో స్కేర్సిటీ ఉందంట. రాష్ట్రంలో కనీసం 15,000 మంది పీజీ డాక్టర్స్ కావాలి, స్పెషల్ డాక్టర్స్ కావాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 11,000 మంది మాత్రమే వైద్య సంబంధిత ఉద్యోగంలో ఉన్నారు. అంటే ఏంటి? ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ కేవలం 11,000 మంది డాక్టర్సే ఉన్నారు. అండ్ ఈ 11,000 మంది డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్సే ఉన్నారు. సో ఉండాల్సింది స్పెషలైజ్డ్ డాక్టర్స్, ఉన్నవారు ఎంబీబీఎస్ డాక్టర్స్. అందుకోసం అని చెప్పేసి రాష్ట్రంలో ఇప్పటి నుండి ఎవరైతే పీజీ వైద్య విద్యను అభ్యసిస్తారో వారందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ 10 ఏళ్ళు పనిచేయాలి, ఆ తర్వాత మీ ఇష్టం అంటున్నారు. సో ఈ రకంగా 10 ఏళ్ళు కనుక చేయలేదనుకోండి, కోటి రూపాయలు ప్రభుత్వానికి జరిమానా కట్టి మీరు బయటికి వెళ్ళండి, మీరు ఏమైనా చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం నుండి ఇచ్చే వైద్య సదుపాయాలు పెంచాలనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది, ఉత్తరప్రదేశ్ అంటేనే గుర్తుంచుకోండి, దేశంలోనే చాలా పాపులేషన్ విషయంలో నెంబర్ 1, 20 కోట్ల పైచిలకు జనాభా. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కడి చేస్తే 5-6 రాష్ట్రాలు అవుతాయి, చిన్న చిన్న రాష్ట్రాలుగా. సో అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి కావలసిన సామాజిక సౌకర్యాలే కానివ్వండి, గృహ సౌకర్యాలే కానివ్వండి, వైద్య సదుపాయాలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క బాధ్యత. అలా చాలా మంది ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, పోస్ట్ కోవిడ్ సంబంధిత సమస్యలతో కూడా. అలా ఈరోజు డబ్బు లేని వారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. సో అలా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టర్ ఉండాలి. సో అలా డాక్టర్ లేమితో చాలా సమస్యలు చూస్తున్నామని చెప్పేసి స్పెషలైజ్డ్ డాక్టర్సే ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నేరుగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ సంబంధించి అన్ని అంశాలకు ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, వంచిత్ इकाई समूह वर्गों की आर्थिक సహాయత. సో గుర్తుంచుకోండి, దీని యొక్క యాక్రోనిమ్ విశ్వాస్. సో విశ్వాస్. సో గుర్తుంచుకోండి, యాక్రోనిమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వంచిత్ ఇకాయి సమూహ వర్గోంకి ఆర్థిక సహాయత ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు? ఏ కార్యక్రమం అంటారు? సో విశ్వాస్ అనే ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టిన ప్రోగ్రామే ఈ రోజు వార్తలోకి వచ్చింది. సో విశ్వాస్ యాక్రోనిమ్ ఏంటి? వంచిత్ ఇకాయి సమూహ వర్గంకి ఆర్థిక సహాయత, ఆర్థిక సాయం ఇచ్చే కార్యక్రమం. ఇక్కడికి అర్థమైంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల్లో ఏదైనా సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్ ని రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అందులోనే సగం ఆన్సర్ ఉంటుంది. సో అక్కడే చాలా మంది పోగొట్టుకుంటారు. సో ఆర్థిక సహాయత అంటారు, అంటే ఆర్థిక సాయం ఇచ్చే ఒక కార్యక్రమం. సో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభమైన పథకం విశ్వాస్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఎవరు ఆ మంత్రి పేరు? తావర్చంద్ గెహ్లాట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్ర మంత్రులు ఎవరైనా వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి, తావర్చంద్ గెహ్లాట్. సో అలా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒక కార్యక్రమము ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే, కొన్ని వర్గాలు గుర్తుంచుకోండి ఇక్కడ, ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఓబీసీ, దేశంలోని ఓబీసీల కోసము, ఎస్సీ ఎస్టీ, సో వీరి కోసం ఉద్దేశించబడిన ఒక కార్యక్రమం. సో ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ అబ్రివేషన్ గుర్తుంచుకోండి. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఎస్సీ ఎస్టీల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది, షెడ్యూల్డ్ కాస్ట్ కోసము, మరియు ఓబీసీల కోసము, బీసీల కోసం, దేశంలో ఉండే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉంటాయో వారి కోసం పనిచేసే సంస్థ. ఎందుకోసం? అభివృద్ధి సంస్థ. సో వారిని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి దేశంలో పనిచేస్తున్న జాతీయ సంస్థలు. సో అలా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతుల కోసం ఫైనాన్స్, ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్. సో ఇది
షెడ్యూల్ క్యాస్ట్ వారి కోసం. సో అలా ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఆర్థిక సౌకర్యాన్ని ఈ 3 వర్గాల కోసం ఇస్తారు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఓబీసీకి సంబంధించి కానీ, ఎస్సీకి సంబంధించి కానీ, ఎస్టీకి సంబంధించి కానివ్వండి, ఒకవేళ తన ఏదైనా స్వయం ఉపాధి కార్యక్రమం కోసము రుణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ కార్యక్రమం ఆధారంగా ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక చిన్న టేలా కానివ్వండి, ఒక చిన్న కుటీర పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నాను, నాకు కావాల్సింది పెట్టుబడి. సో పెట్టుబడి ఉంటే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. సో అలా పెట్టుబడి కావాలంటే నేను రుణాలను ఆశ్రయించాలి. అందుకోసం బ్యాంకుకు పోతా. బ్యాంకుకు పోయేసి నాకు ఎంతో కొంత రుణం తీసుకొని నేను స్వయం ఉపాధి పొందిన కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, విశ్వాస్ అనే ప్రోగ్రాము తీసుకున్న రుణం ఏదైతే ఉంటుందో అందులో ఉండే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ రాయితీ ఇచ్చే పథకం అది. సో వడ్డీ రాయితీ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇటీవల ఈ 2 శాఖల పరిధిలో అమలు అవుతుంది. ఇటీవల ఎన్బిసి, ఎఫ్డిసి, ఎన్ఎస్సి, ఎఫ్డిసి ఈ 2 సంస్థలు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే అర్థమైంది, విశ్వాస్ కార్యక్రమం కింద ఓబీసీలు అనుకోండి, ఈ సంస్థ ఆధ్వర్యంలో పిఎన్బి బ్యాంక్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంకును కానీ ఆశ్రయించాలి. ఏదన్నా స్వయం ఉపాధి కార్యక్రమం చేయాలనుకుంటే, రుణాలు తీసుకోవాలనుకుంటే, విశ్వాస్ ప్రోగ్రామ్ని తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఈ సంస్థ నుండి పోవాలి. ఎస్సీ ఎస్టీలు అయితే ఈ సంస్థ నుండి పోవాలి. అలా ఒక వ్యక్తికి అయితే గరిష్టంగా 2 లక్షల రుణాలు ఇస్తారు. మరియు ఒకవేళ ఎస్ఏజీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు, స్వయం సహాయక బృందాలు. స్వయం సహాయక బృందాలు అంటే ఒక గ్రూప్ లోన్స్ అన్నట్టు. గ్రూప్కి అయితే 4 లక్షల రూపాయల రుణం ఈ విశ్వాస్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బ్యాంకుల ద్వారా. అలా ఇటీవల ఈ 2 సంస్థలు ఈ 2 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు వార్తలు నిలిచాయి. అంటే ఏంటి, ఎవరైనా స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం కానివ్వండి, స్వయం సహాయక బృందాలు కానివ్వండి, ఏదైనా అవసరాల కోసం రుణాలు తీసుకోవాలనుకుంటే విశ్వాస్ ప్రోగ్రామ్ ద్వారా వారు తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో దానిపైన వడ్డీ వసూలు చేస్తే కదా బ్యాంకులో, ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో 5% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది ఈ ప్రోగ్రామ్ విశ్వాస్. సో ఈ రోజు వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల విశ్వాస్ ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది ఎందుకు అంటే ఒక ఒప్పందంతో. సో 2 బ్యాంకులతో ఒప్పందంతో ఈ రోజు వార్తలు నిలిచింది. కానీ విశ్వాస్ ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా చూడండి, అది బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక కార్యక్రమం, ఒక సబ్సిడీ రాయితీ కార్యక్రమం. సో ఒక సబ్సిడీ లేదా రాయితీ కార్యక్రమం, ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రోగ్రామ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, సేమ్ పిఎం స్వనిధి లాంటిదే, కాకపోతే అది ఏంటంటే 10,000 అందరికీ అమలు అవుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు స్థాపించిన వారు ఉన్నారో, చిన్న చిన్న టేలాలు, స్ట్రీట్ వెండర్స్ కోసం. కానీ ఇది స్థాపించాలి లేదా ఏదైనా ఆర్థికంగా మనం ఎదుగుదల చూడాలనుకుంటే, ఏదైనా కావాలంటే, రుణాలు కావాలంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా అవైల్ చేసుకోవచ్చు. సో ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఢిల్లీ న్యాయస్థానము ఈరోజు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే జాతీయ సమాచార కమిషన్. ఆర్టీఐ యాక్ట్ అందరికీ తెలిసి ఇప్పటికి చాలాసార్లు మనం చూసాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ 2005 మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో సమాచారాన్ని ఇవ్వడమే కాదు, సమాచారాన్ని తెలుసుకోవడం కూడా ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కే. సో అలా ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ పెంచాలి, పారదర్శకతను పెంచాలి అని చెప్పేసి పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టము. అంటే ఎగ్జాంపుల్, ఏదైనా ఉద్యోగానికి సంబంధించి మనం ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. సో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకంటే వెనుక మార్కులు వచ్చిన మనకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉందనుకోండి, పలానా బోర్డుకు మీరు ఒక లెటర్ రాసి ఆర్టీఐ యాక్ట్ కింద రాశారనుకోండి, మీకు కావలసిన సమాచారం మీకు తెలుసుకునే హక్కు ఉంది, ఈ చట్టం ద్వారా కల్పించబడింది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఆయుధం, సమాచార సేకరణ కోసం ఖచ్చితంగా వాడుకోండి. సో అలా ఆర్టీఐ యాక్ట్ కింద ఏ సమాచారాన్ని అయినా కూడా ప్రభుత్వం ఇవ్వాలి, కానీ కొన్ని మాత్రం ఆపొచ్చు. ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీరికి సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ అని అనుకోండి, వాటి విషయంలో సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ప్రతి ప్రభుత్వ రంగంలో కూడా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. మనం ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసినాం అనుకోండి, పలానా ఒక డిస్ట్రిక్ట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక మండలికి రాసినాం అనుకోండి, అక్కడ సమాచారాన్ని మనం పొందాలనుకుంటే అక్కడ పర్టికులర్ ఆఫీస్ కన్సర్న్ ఉంటుంది అక్కడ. సో ఆ రకంగా ఏ డిపార్ట్మెంట్ అయినా మనం సమాచారాన్ని సేకరించుకోవచ్చు. అందుకే ఇటీవల చాలా వరకు వార్తాపత్రికల్లో ప్రధాని గడిచిన సంవత్సరము విదేశీ పర్యటనల ఖర్చు గిన్ని కోట్లట అని చెప్పేసి మనకు వాట్సాప్లో వైరల్ అవుతాయి కదా, ఇలాంటి సమాచారాన్ని పొందుతారు. సో ఏ సమాచారం పొందొచ్చు, ప్రధాని ఏ దేశాలకు తిరిగాడు, ఏ దేశాలు పర్యటించాడు, ఇలాంటి సమాచారం పొందొచ్చు. కానీ ఈరోజు వివాదం ఏంటంటే, ఇటీవల సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ IAF ను ఆదేశించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారత వైమానిక రంగం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమని ఆదేశించింది అంటే, లాస్ట్ ఇయర్ మరియు పాత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, వీరి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుండి
మరియు అంతకుముందు ప్రధాని ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్, వీరికి సంబంధించి విదేశీ పర్యటనల వివరాలు ఎవరు అడిగినా కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఐఏఎఫ్ ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశించింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ఏంది? ఆర్టీఐ యాక్ట్ విషయంలో అత్యున్నత సంస్థ. ఆర్టీఐ యాక్ట్ ఎలా అమలవుతుందని చెప్పేసి పర్యవేక్షణ చూసే సంస్థ, అన్ని అధికారాలు గల సంస్థ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో అలా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రధానికి సంబంధించి ఇటీవల కొంతమంది వ్యక్తులు అడుగుతున్నారు ఏ దేశం పర్యటించారు, సో ఇస్తామని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రితో పాటు ఎంతమంది పర్యటించారు ఇస్తాము, కానీ ఎవరెవరు పర్యటించారు అనే డేటాను మాత్రం మేము ఇవ్వము అని చెప్పేసి ఐఏఎఫ్ వాదించింది. ఎందుకంటే ప్రధాని కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, దేశంలో ప్రముఖ వ్యక్తులు, ఉన్నత వ్యక్తులు, వీరు ప్రయాణం ఏ దేశం చేశారో అది అందరికీ తెలుస్తుంది. మనకి పేపర్లో వస్తే, టీవీలో వస్తుంది. ఎంతమంది పోయారు, భద్రతా దళం ఎంతమంది ఉంది, మనకి ప్రధానమంత్రి ప్రయాణం చేసే విమానంలో 50 మంది ఉంటారా, 100 మంది ఉంటారు, ఇలాంటి సమాచారం తీసుకోవచ్చు మనం ఎంతమంది పోయారని చెప్పేసి. కానీ ఏ భద్రతా దళాలు పోయారు, అందులో ప్రధానికి ఏవైతే ఉంటారో సెక్యూరిటీకి సంబంధించి ఎవరెవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆఫీసర్లు మేము ఏ రకంగా ప్రధాని కాపాడతారు, ఇలాంటి సమాచారం ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే దేశ భద్రత, మన ప్రధానికి సంబంధించి భద్రతా సంబంధిత అంశం అనేది చాలా సున్నితమైన విషయం. సో అలా ఇటీవల సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమందంటే ఐఏఎఫ్ ని, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఏదైతే భారత ప్రధాని పర్యటన చేశారో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వండి, ప్రధానితో పాటు ఏ వ్యక్తులు, ఏ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ప్రయాణించారో కూడా ఇవ్వండి అని చెప్పేసి ఐఏఎఫ్ ని ఆశ్రయించింది. ఐఏఎఫ్ ఏమంటుందంటే ఇటువంటి సమాచారం మీరు ఏ అడిగినా ఇస్తాం. ప్రధాని ఏ దేశానికి వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు, ఎంతమంది పోయినరు, ఏ విమానం పోయారు అన్ని ఇస్తాం, కానీ ప్రధానితో ఎవరెవరు వెళ్ళారో మాత్రం ఇవ్వము. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేశారు. ఆర్టీఐ యాక్ట్ 24/1, ఆర్టీఐ యాక్ట్ షెడ్యూల్ 2 అండ్ సెక్షన్ 8. సో ఈ మూడు నిబంధనల ఆధారంగా మాకు అధికారం ఉంది ఇలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు అని చెప్పారు. ఏంటంటే ఆర్టికల్ 24/1 ఏంటంటే దేశ ప్రముఖులు కానివ్వండి, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా గోప్యంగా ఉంచవచ్చు. అండ్ షెడ్యూల్ 2 ఏదైతే ఉంటుందో ఆర్టీఐ యాక్ట్ షెడ్యూల్ 2లో 26 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రక్షణ పరమైన డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ ఉందనుకోండి. ఇండియన్ ఆర్మీ వారు ఎగ్జాంపుల్ ఈస్టర్న్ లడాక్ లో సెక్యూరిటీ బలగాలు ఉన్నారు. సో అందులో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పేసి నేను ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించుకొని రాసాను అనుకోండి, ఆ సమాచారం రాదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వారి దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి, ఇలాంటి సమాచారం బయటికి తెలిసిందనుకోండి మన భద్రతా సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. శత్రు దేశాలు తెలుసుకొని సో ఇక్కడ వీక్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ సైన్యం తక్కువ ఉంది, ఇటు నుండి చొరబాటు చేయొచ్చు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు వస్తాయి. సో అలా రక్షణ పరమైన డిపార్ట్మెంట్స్ దేశంలో 26 డిపార్ట్మెంట్ల విషయంలో షెడ్యూల్ 2 ఆధారంగా గోప్యత మెయింటైన్ చేయొచ్చు, ఆర్టీ యాక్ట్ పరిధిలోకి రావు అని చెప్పారు. అండ్ ఇందులో ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, సో ఇవి కూడా వస్తాయి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా కొన్ని అంశాలను మనం సమాచార హక్కు ద్వారా ఇవ్వచ్చు. సో అండ్ ఇంకొకటి సెక్షన్ 8 దేశ భద్రతకి సమస్యగా ఉండే ఎలాంటి సమాచారాన్ని కూడా బయటికి విడుదల చేయకూడదు. సో కొన్ని సెక్షన్స్ గుర్తుంచుకోండి. ఈ సెక్షన్స్ మాకు కల్పించబడ్డాయి, అందుకోసం మీరు అడిగిన సమాచారాన్ని మేము బయటికి ఇవ్వలేము అని చెప్పేసి వీరి మధ్యలో ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ఫైనల్ గా ఐఏఎఫ్ ఏం చేసింది, ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఢిల్లీ న్యాయస్థానం ఏం చెప్పింది, ఈ సెక్షన్స్, ఈ చట్టంలోని షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా ఐఏఎఫ్ చెప్పిన మాటలు కరెక్టే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అడిగిన సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని అన్ని కూడా ఇవ్వరాదు. దేశానికి ఏవైతే సమస్యలుగా ఉంటాయో, ఏదైనా సమాచారం బయటకు వస్తే సమస్య వస్తుందని భావిస్తామో అలాంటి సమాచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయకండి అని చెప్పేసి ఐఏఎఫ్కి మద్దతు ఇచ్చింది. యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే ప్రిలిమ్స్లో అడిగారు, మెయిన్స్లో దీనికి సంబంధించి అనాలిసిస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం ఐఏఎఫ్కి ఒక హామీ ఇచ్చింది. ఏమన్నారంటే సో ఇటీవల సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మీ నుండి సమాచారం కోసం ఏదైతే అడిగిందో అందులో మీరు ఆపుకోవచ్చు సమాచారం. ఎందుకంటే ప్రధానికి సంబంధించి దేశంలోనే ఉన్నత పదవి కాబట్టి తన వెంట ఎంతమంది ప్రయాణించారు అది చెప్పండి, కానీ ఎవరెవరు ప్రయాణించారు, ఏ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు ఉంటారు వెనక, ఏ రకంగా ప్రధాని కాపాడతారు, ఇలాంటి సమాచారాన్ని ఇవ్వకండి అని చెప్పేసి ఐఏఎఫ్కి చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇక్కడ ఓడిపోయింది. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు సంబంధించి ఒక షెడ్యూల్ వార్తలు నిలిచింది. 2021 సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, సింగపూర్ వేదికగా జరగబోతున్నాయి. సింగపూర్ మే 13th నుండి మే 16th డేట్స్ మధ్యలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వేదిక. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు.
యాక్చువల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన వేదిక స్విట్జర్లాండ్లోనే జరుగుతాయి. సో స్విట్జర్లాండ్లో జరుగుతాయి యాక్చువల్ సమావేశాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగానే మనకు స్విట్జర్లాండ్ గుర్తుకు రావాలి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ జెనీవా అంటే స్విట్జర్లాండ్ లో ఉంది. అండ్ జెనీవా అంటే ఇంకొక సంస్థ కూడా గుర్తుకు రావాలి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థల గురించి ఖచ్చితంగా చూడండి హెడ్ క్వార్టర్స్. సో ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి జెనీవా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. అలా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు దావోస్ సిటీలో జరుగుతాయి. దావోస్ ఎక్కడ ఉంది సిటీ? స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఏవైతే ఉంటాయో దేశాధినేతలు దావోస్ సిటీకి వెళ్తారు, అక్కడ సమావేశం అవుతారు. ఆ దేశానికి సంబంధించి ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి సంబంధించి ఆర్థిక చర్యలే కానివ్వండి, ఏ రకంగా ఆర్థిక వృద్ధిని చూస్తోంది ఆ దేశం అని చెప్పేసి ఆర్థిక రంగానికి సంబంధించి సమావేశాల నిర్వహణ జరుగుతుంది. సో అలా ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతాయి. కానీ ఈసారి రెండవసారి స్విట్జర్లాండ్ లో కాకుండా బయటి దేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగాయి అంటారు. సో 2002 సంవత్సరం. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు మొట్టమొదటిసారి అవుట్ సైడ్ స్విట్జర్లాండ్ ఏ సంవత్సరంలో జరిగాయి, ఎక్కడ జరిగాయి అంటారు. 2002లో న్యూయార్క్ లో జరిగాయి, అమెరికా. మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి గాను సింగపూర్ లో జరుగుతున్నాయి. స్విట్జర్లాండ్ లో కాకుండా బయటి దేశాల్లో జరుగుతున్న రెండవ సమావేశాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఈ ప్రకటనలో ఏం చెప్పారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే 2021 సమావేశాలకు గాను సింగపూర్ వేదిక అని చెప్పారు. అండ్ ఇంకొక అంశం, ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో COVID-19 కేసెస్, పాజిటివ్ కేసెస్ విపరీతంగా నమోదవుతున్నాయి. ఆ అంశాన్ని ఒకటి పరిగణలోకి తీసుకున్నారు. మరియు సింగపూర్ లో కరోనా కట్టడి విషయంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తోంది. చాలా లెస్ కరోనా కేసెస్. అంతేందుకు ఇటీవల సింగపూర్ కి సంబంధించి జరిగిన ఎన్నికలు కానివ్వండి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ మనం చూసాము. సో కరోనా పరిస్థితుల కాలంలో ఎన్నికలు కూడా జరిగాయంటే అద్భుతమైన దేశం అనుకోండి. సో అలా సింగపూర్ లో కరోనాకి సంబంధించి కేసెస్ తక్కువగా నమోదవ్వడం మేము ఇక్కడ సమావేశాలు జరపడానికి తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఒక అంశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రోజు వార్తల్లో నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021 ఏ దేశంలో జరగబోతున్నాయి సమావేశాలు అంటారు? సింగపూర్. అలా స్విట్జర్లాండ్ లో కాకుండా అవుట్ సైడ్ కంట్రీస్ లో జరుగుతున్న రెండవ సమావేశాలు. మొదటిసారి న్యూయార్క్ లో జరిగినాయి 2002లో. ఈసారి COVID-19 దృష్టిలో ఉంచుకొని విపరీతమైన కేసెస్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు సింగపూర్ వేదికగా జరుగుతాయని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అండ్ ఇంకొక అంశం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి హెడ్ క్వార్టర్ చూసుకోండి. మరియు దీంతో పాటు ఇటీవల సింగపూర్ తరచూ వార్తలు నిలుస్తోంది. ఆ అంశాలన్నీ లింక్ చేసుకోండి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు. మనం ఈ స్కిన్ సంబంధిత అంశమే కానివ్వండి, ల్యాబ్ గ్రోన్ మీట్ అని చెప్పాను, ప్రయోగశాలలో అభివృద్ధి చెందిన మాంసం అని చెప్పేసి, సో అలా కల్చర్డ్ మీట్ అని చెప్పేసి, మరి ఇటీవల ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ప్రభుత్వం నుండి అన్ని పౌర సరఫరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా చాలా అంశాలు మనం సింగపూర్కి సంబంధించి చూసాం. ఈరోజు సింగపూర్ వేదిక 2021 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ విషయంలో. అండ్ ఇంకొక అంశం ఇక్కడ, సో ప్రస్తుతం ఏ సమావేశం అయినా కూడా వర్చువల్ గా జరుగుతున్నాయి. ఈవెన్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు కూడా వర్చువల్ జరుగుతున్నాయి, ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు మాత్రం ఫిజికల్ గా జరగబోతున్నాయి, వర్చువల్ గా కాదు. ఈ కరోనా మహమ్మారి తర్వాత జరగబోతున్న అన్ని దేశాల సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఇది ఫిజికల్ గా జరగబోతుంది, వర్చువల్ సమావేశాలు కాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021 అక్కడ ఏ వేదిక అంటే సింగపూర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించి మరొక సమావేశం వార్తలు నిలిచింది, మినిస్టీరియల్ మీటింగ్. అదేంటంటే ది వరల్డ్ బ్యాంక్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ డిస్కషన్ ఆన్ వాక్సినేటింగ్ అండ్ సౌత్ ఏషియా అగైనిస్ట్ COVID-19. వ్యాక్సినేషన్ కి సంబంధించిన అంశం. సో అలా ప్రపంచ దేశాల్లో ఎలాంటి వ్యాక్సిన్ కి సంబంధించి అభివృద్ధి చర్యలు కానివ్వండి, ఏ రకంగా కరోనా కట్టడి చేస్తున్నారని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఒక వర్చువల్ మీటింగ్, మినిస్టీరియల్ మీటింగ్. అంటే ఏ మినిస్టర్ పాల్గొంటారు? సో కరోనాకి సంబంధించి ఆరోగ్యపరమైన వైద్యపరమైన అంశం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం ఎవరు? హర్షవర్ధన్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కానివ్వండి, భారతదేశంలో తనే ప్రస్తుతం కీలక మంత్రిగా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హర్షవర్ధన్ గారు ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ది వరల్డ్ బ్యాంక్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ డిస్కషన్ ఆన్ వ్యాక్సినేటింగ్ సౌత్ ఏషియా దేశాలకు సంబంధించి ఎలాంటి పురోగతి చూపిస్తున్నారు, కరోనా కట్టడి విషయంలో కానివ్వండి, సంక్షేమ చర్యల్లో కానివ్వండి, వ్యాక్సిన్ కి సంబంధించి అభివృద్ధి చర్యలే కానివ్వండి. ఇందులో మన మంత్రి ప్రసంగించిన అంశాలు మాత్రం, మన మంత్రి ఏ అంశాలను అయితే పేర్కొన్నారో అవి చూడండి. అందులో ఫ్యాటాలిటీ రేట్ గురించి ప్రస్తావించారు. ఫ్యాటాలిటీ రేట్
సో గుర్తుంచుకోండి, ఫెటాలిటీ రేట్. చాలా మంది ఫెటాలిటీ అంటే ఫర్టిలిటీ అనుకుంటారు. ఫర్టిలిటీ రేట్ వేరు, ఫెటాలిటీ రేట్ వేరు. ఫెటాలిటీ రేట్ అంటే ఏంటంటే ఏదైనా వ్యాధి విజృంభిస్తుంది అనుకోండి, ఎంతమంది ఆ వ్యాధి బారిన పడుతున్నారు, వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య, దేనికి ఎంతమంది ఆ వ్యాధి నుండి కోలుకుంటున్నారు. సో అదొకటి ఫ్యాటాలిటీ రేట్ అండి. కోలుకున్న తర్వాత మిగిలిన వారు ఎవరు, కొంతమంది మరణిస్తారు. సో అలా ఇటీవల కాలంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఏదైతే ఉంటుందో, కరోనాకి సంబంధించి మోర్టాలిటీ రేట్ అంటాం మనం. అలా ప్రస్తుతం భారతదేశంలో 1.45 మోర్టాలిటీ రేటే. కానీ మోర్టాలిటీ రేట్ అనకూడదు, దీన్ని ఫెటాలిటీ రేట్ అనాలి. ఎందుకంటే ఈ ఫెటాలిటీ రేట్ ని ఎలా మెజర్ చేస్తారంటే వ్యాధి బారిన ఎంతమంది పడ్డారు, వారిలో ఎంతమంది మరణిస్తున్నారు. టోటల్ జనాభాను తీసుకోవట్లేదు. టోటల్ జనాభాను తీసుకుంటే మనం మోర్టాలిటీ రేట్ అంటాం. సో కేవలం ఎంతమంది వ్యాధి బారిన పడుతున్నారు. ఎగ్జాంపుల్, 100 మంది వ్యాధి బారిన పడుతున్నారు, 100 మందిలో 99 మంది కోలుకుంటున్నారు, ఒక్కరు చనిపోతున్నారు. ఇది మోర్టాలిటీ, మరణాల రేటే. కానీ ఈ వ్యాధికి సంబంధించి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్యాటాలిటీ రేట్ అంటాం. సో అలా కరోనాకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో ఫ్యాటాలిటీ రేట్ ఎంత ఉంది అంటే 2.29% ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, 2.29 అంటే ఏంటి, ప్రతి 100 మందిలో, ప్రపంచంలో కరోనా సోకిన ప్రతి 100 మందిలో 2.29 మంది మరణిస్తున్నారు. సో అలాంటి ఫ్యాటాలిటీ రేట్ భారతదేశంలో ఎలా ఉంది అంటే ప్రతి 100 మంది కరోనా పాజిటివ్ కేసెస్ లో 1.45 మంది మాత్రమే మరణిస్తున్నారు. అంటే ఇది గొప్ప అంశం. కొన్ని అంశాల్లో తక్కువ సంఖ్య ఉండాలి, కొన్ని అంశాల్లో పెద్ద సంఖ్య మనకి ఉండాలి. అంటే ఏంటంటే ఎంత తక్కువగా ఈ ఫిగర్ ఉంటే అంతమంది మనల్ని సంరక్షిస్తున్నాం అన్నట్టు. సో అలా ఫెటాలిటీ రేట్ల విషయంలో ప్రపంచంలోనే భారతదేశం కరోనా కట్టడి విషయంలో అద్భుతమైన పనిచర్యలు చేస్తుందని చెప్పేసి హర్షవర్ధన్ గారు ఈ రోజు జరిగిన వరల్డ్ బ్యాంక్ సమ్మిట్ లో మాట్లాడడం జరిగింది. మరి ఇంకొక అంశం, సో ప్రపంచంలో ప్రస్తుతము కోవిడ్-19 కి సంబంధించి 260 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ దశలు. సో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వ్యాక్సిన్ ప్రయోగాలు, వ్యాక్సిన్ తయారు చేయమని చూస్తున్నాం కదా. భారతదేశంలో ఈ 260 వ్యాక్సిన్ ప్రయోగాల్లో భారతదేశంలో 8 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అన్ని కూడా అద్భుతమైన ఫలితాలను జరుగుతుంది చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో కూడా ఇండిజినస్ వ్యాక్సిన్స్ 3 అంట. ఇండిజినస్ అంటే ఏంటి, మన భారతదేశంలో ఉండే సంస్థలు ఏవైతే ఉంటాయో, మన భారతీయ సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు 3 అంట. అందులో ఎగ్జాంపుల్ ఒకటి కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్. కోవిషీల్డ్ ఏంటి, సీరం ఇన్స్టిట్యూట్. సో ఇటీవల కాలంలో మీకు చెప్పాను, ఆధార్ పూనావాలా అని చెప్పేసి ఒక పురస్కారం విషయంలో, ఆసియా విషయంలో వార్తలు ఇచ్చారు. సో మనకి కోవిషీల్డ్ అనగానే సీరం ఇన్స్టిట్యూట్ పూణే గుర్తుకు రావాలి. మరియు కోవాక్సిన్ అంటే ఎవరు, భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్. మరియు దాంతో పాటు జైకోవ్-డి, సో జైడస్ క్యాడిలా కంపెనీ. సో జైకోవ్-డి కూడా మన స్వదేశీ కంపెనీ. కాబట్టి ఈ 260 వ్యాక్సిన్ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్ తయారీ ప్రపంచవ్యాప్తంగా జరిగితే అందులో 8 వ్యాక్సిన్ ప్రయోగాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఆ 8లో కూడా 3 మన స్వదేశీ సంస్థలు తయారు చేస్తున్నాయి. మిగతా ఏంటి, ఎగ్జాంపుల్ ఫైజర్ కానివ్వండి. ఫైజర్ అనగానే మనకు BNT162BT. సో ఫైజర్ వ్యాక్సిన్ కోడ్ అది. సో అలా ఒక విదేశీ కంపెనీలు కూడా మన భారతదేశ సంస్థలతో కలిసి చేస్తున్నాయి. అవి కాకుండా కేవలం మన భారతీయ సంస్థలు చేస్తున్నాయి, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ప్రస్తావించారు. కరోనా విషయంలో ఏ దేశం కూడా చేయని చర్యలు భారత ప్రభుత్వం చేస్తోంది. సో మా యొక్క పనితీరు అద్భుతంగా ఉందని చెప్పేసి కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల జరిగిన ది వరల్డ్ బ్యాంక్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ డిస్కషన్ ఆన్ వ్యాక్సినేటింగ్ సౌత్ ఏషియా అగేనిస్ట్ కోవిడ్-19. ఆ పేరు అవసరం లేదు, అది ఎట్లా ఎగ్జామ్ ఇస్తారు. సో అందులో భారత మంత్రి, వైద్య శాఖ మంత్రి ఏమని ప్రస్తావించారంటే ఫ్యాటాలిటీ రేట్ ఎంత అని చెప్పారంటే 1.45. అంటే ఏంటి, ఎంతమందికి అయితే కరోనా పాజిటివ్ వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మరణిస్తున్నారు, అది ఫ్యాటాలిటీ రేట్. అందులో 1.45. ప్రపంచం యొక్క ఫ్యాటాలిటీ రేట్ అంటే అన్ని దేశాల యావరేజ్ తీసుకుంటే 2.29. సో వ్యాక్సిన్ దశలకు సంబంధించి ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో అలా 3 స్వదేశీ కంపెనీలు ప్రస్తుతం ప్రయోగిస్తున్నాయి. అందులో కోవిషీల్డ్, కోవాక్సిన్ అద్భుతమైన పనితీరు చూస్తున్నాం మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇంకొకటి వ్యాక్సిన్ కి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఒప్పందం ఏ సంస్థలకు మధ్యలో అంటే లండన్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మరియు దాంతోపాటు రష్యాకి చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్. మోస్ట్ ఇంపార్టెంట్, గమేలియా ఇన్స్టిట్యూట్ అనగానే, రష్యా అనగానే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ రిజిస్టర్డ్ నేషన్ రష్యా. సో స్పుత్నిక్ వి అన్నాం. ఆ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేసింది గమేలియా ఇన్స్టిట్యూటే. సో అలా గమేలియా ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఈ 2 ఎవరికి వారు వ్యాక్సిన్ ప్రయోగాలు తయారు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరికి కూడా కామన్ పాయింట్ ఏంటంటే
ఈ రెండు వ్యాక్సిన్ల విషయంలో కామన్ వైరల్ నమూనా ఉంది. వైరల్ నమూనా అంటే ఏంటి? ఏదైనా వ్యాక్సిన్ తయారు చేయాలంటే మనకు వైరస్ నమూనా కావాలి. సో అలా వైరస్ నమూనాకి సంబంధించి మన శరీరంలోకి ఏదైతే వ్యాక్సిన్ మనకి వేస్తామో ఆ వ్యాక్సిన్ లో ఆ వైరస్ నమూనా ఉంటేనే మనకు ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. అలా వైరస్ నమూనాకి మనకి ఇమ్యూనలాజికల్ మెమరీ డెవలప్ అవుతూనే బయట నుండి వేరే వైరస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, శక్తివంతమైన వైరస్ వచ్చినప్పుడు మన యొక్క రోగ నిరోధక శక్తి దాన్ని ఆపుతుంది. సో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇదంతా కూడా మెకానిజం. సో అలా ఈ రెండు కూడా వైరస్ నమూనాలను ఒకేటి తీసుకుంది. అడినో వైరస్ ఆధారంగా చేస్తున్న వ్యాక్సిన్, అడినో వైరస్ ఆధారంగానే ఈ వ్యాక్సిన్ తయారవుతున్నాయి. సో ఒకటేమో రిజిస్టర్ అయిపోయింది, ప్రస్తుతం సరఫరా కూడా చేస్తున్నారు. మరొకటి ప్రయోగ దశలో ఉన్నాయి. సో ఇటీవల గమేలియా ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్, యాక్చువల్ ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఇంకొక సపోర్టివ్ సంస్థ ఉంది, ఆస్ట్రాజెనికా. సో అలా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మరియు గమేలియా ఇన్స్టిట్యూట్ మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటంటే ఈ రెండు వ్యాక్సిన్లు కలిపి, సో మిక్స్డ్ డోస్ కనుక ఎవరిపైన వ్యక్తి పైన మనం ప్రయోగించామనుకో అద్భుతమైన ఫలితం ఉంటుంది. 90% రికవరీ, 90% మనవి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పేసి ఈ రెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎందుకు అంటే ఈ సంస్థ చేస్తున్న వ్యాక్సిన్ ఒక రకంగా పనిచేయవచ్చు, ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి ఈ సంస్థ పనిచేస్తున్న వ్యాక్సిన్ సక్సెస్ అవ్వచ్చు. అలా రెండు సంస్థలకు సంబంధించిన వ్యాక్సిన్ మన శరీరంలో ప్రవేశపెడితే ఏదో ఒకటైతే సక్సెస్ అవుతుంది కదా, లేదా మిక్స్డ్గా ప్రయోజనం చూపించే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి రెండు డోసులు కలిపి సరఫరా చేద్దాము, రెండు డోసులు కలిపి ఎగుమతి చేద్దామని చెప్పేసి ఒక ఒప్పందంతో వార్తలు నిలిచాయి. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు నీతి ఆయోగ్ సభ్యులు వికే పాల్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. వికే పాల్ గారు నీతి ఆయోగ్ సభ్యులు మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది కదా నీతి ఆయోగ్. ఆ సభ్యుడు ఏమన్నారంటే వికే పాల్ గారు భారతదేశంలో ప్రస్తుతము 3 వ్యాక్సిన్లకి ఎసెన్షియల్ ప్రయోగం విషయంలో ఎమర్జెన్సీ ప్రయోగాల్లో భాగంగా అనుమతులు దాదాపుగా మంజూరైనాయి అని చెప్పారు. ఆ 3 వ్యాక్సిన్ల పేర్లు ఏంటంటే ఒకటి కోవాక్సిన్ భారత్ బయోటెక్, మరియు ఒకటి కోవిషీల్డ్, మరియు BNT 162B2 ఫైజర్ బేస్డ్ కంపెనీది. సో అలా ఈ 3 వ్యాక్సిన్లు ఏంటంటే ఇటీవల CDSCOని ఆశ్రయించాలని 2 రోజుల బ్యాక్ చెప్పాను మీకు. సో దాని గురించి ఒకసారి చూడండి. CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ భారతదేశంలో ఏ వ్యాక్సిన్కైనా ఏ మెడిసిన్కైనా కూడా అనుమతులు జారీ చేయాలంటే CDSCOనే ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ COVID-19 బారిన పడి మరణించిన ఒక ప్రధానిగా వార్తల్లోకి ఎక్కారు. సో COVID-19 బారిన పడి మరణించిన ఒక ప్రముఖుడు ఈరోజు వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, ఆంబ్రోస్ డ్లమినీ. ఆంబ్రోస్ డ్లమినీ ఈరోజు COVID-19 బారిన పడి మరణించిన ఒక ప్రధానిగా వార్తలు నిలిచారు. ఇటీవల చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానిగా ఈరోజు విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి COVID-19 బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. ఆంబ్రోస్ డ్లమినీ ఒక దేశానికి ప్రధానిగా అంటున్నాను. ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారంటే ఎస్వాతిని అనే ఒక చిన్న దేశం, ఎస్వాతిని అనే ఒక చిన్న దేశానికి ప్రస్తుతం ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు, తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 సంవత్సరం నుండి ఎస్వాతిని దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆంబ్రోస్ డ్లమినీ గారు ఇటీవల COVID-19 మహమ్మారి బారిన పడ్డారు. సో చాలా అనారోగ్యం క్షీణించింది. ఇలాంటి పరిస్థితుల్లో తనను సౌత్ ఆఫ్రికాకి కూడా షిఫ్ట్ చేశారు. జోహాన్నెస్బర్గ్ లో ప్రముఖ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సో ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. COVID-19 బారిన పడి మరణించిన ఒక దేశ ప్రధాని ఆంబ్రోస్ డ్లమినీ ప్రస్తుతం ఎస్వాతిని దేశానికి ప్రధానిగా ఉన్నారు. సో ఎస్వాతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తను మరణించారని చెప్పేసి. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల మరణించిన ఆంబ్రోస్ డ్లమినీ ఏ దేశానికి ప్రస్తుతం ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు అంటారు? ఎస్వాతిని. సో నేరుగా గుర్తుంచుకోండి, ఎందుకంటే COVID-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తులు చాలా మంది మరణిస్తూ వార్తలు నిలుస్తున్నారు. వారి గురించి నేరుగా టు ద పాయింట్ గుర్తుంచుకోండి. సో అసలు వారెవరు, ఏ రంగంలో గుర్తింపు పొందారు, సో నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. అదే భారతదేశం విషయానికి వస్తే మాత్రం మన దేశంలో చాలా మంది ప్రముఖులు, వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు, ప్రముఖంగా గుర్తింపు పొందిన వ్యక్తులు, విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాత్రం వారు సాధించిన ఘనతను కూడా చూడండి ఖచ్చితంగా. సో ఈరోజు ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రధాని ఆంబ్రోస్ డ్లమినీ ఎస్వాతిని దేశానికి ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు, మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ప్రముఖుడు మరణిస్తూ వార్తలు నిలిచారు. బెన్నెంజే గోవిందాచార్య.
సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఒక విద్యా వాచస్పతిగా గుర్తింపు పొందారు. విద్యా వాచస్పతి మరియు శతాధిక పుస్తక రచయిత. శతాధిక పుస్తక రచయిత అర్థం తెలుసుకొని, శతాధిక పుస్తక రచయిత అంటే శత అంటే 100 సెంచరీ. సో 100కు పైగా పుస్తకాలు రచించిన ఒక గొప్ప రచయిత ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడవడం జరిగింది. యాక్చువల్గా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? గోవిందాచార్య గారు అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఆటోమేటిక్గా కన్నడం పైన చాలా పట్టు ఉంటుంది, కన్నడం భాష. ఎందుకంటే తన స్వరాష్ట్రం కాబట్టి కన్నడంలో తను చాలా పుస్తకాలను రచించాడు. కన్నడంతో పాటు సంస్కృత భాషలో కూడా తనకు చాలా పట్టుంది. అలా సంస్కృత భాషలో కూడా వివిధ పుస్తకాలు రచించాడు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ప్రముఖ పుస్తకాలు ఏవైతే కన్నడంలో ఉంటాయో ఆ కన్నడ పుస్తకాలను సంస్కృతంలోకి అనువదించడం, సంస్కృతంలో ఏవైతే ప్రముఖ పుస్తకాలు ఉంటాయో వాటిని కన్నడంలోకి అనువదించడం. ఎందుకంటే 2 భాషల మీద అమోఘమైన పట్టుంది కాబట్టి తను ఏదైనా చేయగలుగుతాడు. సో అలా ఏవైతే ప్రముఖ పుస్తకాలు ఉన్నాయో వాటిని అనువదించడంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాడు. ఎందుకంటే తను రచించిన కొన్ని పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్లోకి కూడా అనువదించబడ్డాయి. అలా ప్రపంచవ్యాప్తంగా కూడా తన పుస్తకాలు చాలా దేశాల్లో ఉన్నాయి. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు బెనెంజే గోవిందాచార్య గారు. సో అలా కన్నడం, సంస్కృతంలో తను చాలా పుస్తకాలు రచించాడు. శతాధిక పుస్తక రచయిత అంటున్నాను. దాదాపు 150కి పైగా పుస్తకాలు రచించడమే కాదు, రచించిన ప్రతి పుస్తకం కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సో కన్నడం, సంస్కృతం ఏదైతే ఉంటుందో వీటిలో నేరుగా విడుదలయ్యాయి. కానీ కొన్ని వివిధ భాషల్లోకి కూడా తను రచించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో ప్రముఖ పుస్తకాలు అనువదించబడ్డాయి. అలా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాదు 2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు బెనెంజే గోవిందాచార్య. ఇటీవల మరణించారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే ఒక రచయిత, చాలా నవలలు రాశారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా. సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. శతాధిక పుస్తక రచయిత, విద్యా వాచస్పతిగా పేరు పొందిన వ్యక్తి గోవిందాచార్య గారు ఇటీవల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో నేరుగా అడుగుతారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే జాతీయ స్థాయి పరీక్షల్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వివిధ భాషల్లో కూడా గుర్తింపు పొందాడుతాను. ఎందుకంటే తన పుస్తకాలు వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో కూడా గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి ఒక నేషనల్ ఐకాన్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరొక వ్యక్తి ఈరోజు రాష్ట్రీయ అంశాలు తెలుగులో మాత్రమే అడిగే అవకాశం ఉంది. అంటే తెలుగులో అంటేనే మన రాష్ట్రీయ పరీక్షల్లో మాత్రమే అడిగే అవకాశం ఉంది. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఏఎస్ మూర్తి. నేరుగా గుర్తుంచుకోండి, ఏఎస్ మూర్తి తెలుగువాడు, ఒక ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ రచయిత. తను చాలా రచనలు కూడా చేశాడు. ఎగ్జాంపుల్ భువన విజయం, తెలుగు సంస్కృతి, పోతన భాగవతం. సో ఇలాంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయి. మరియు డాక్టర్ రామకృష్ణన్. సో కొన్ని పుస్తకాలు ఏంటంటే కొన్ని పర్సనల్ లైఫ్ల మీద కూడా తన పుస్తకాలు రాస్తారు ఒక్కొక్క ప్రముఖ వ్యక్తి గురించి. అలా తను రచించిన వాటిలో భువన విజయం గుర్తుంచుకోండి, తెలుగు సంస్కృతి. ఈ పుస్తకాల ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి ఏఎస్ మూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో గుర్తింపు పొందారు. ఎందుకంటే తన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు ఏవైతే ఉంటాయో చాలా దేశాలు తిరిగాడు అతను. సో చాలా దేశాల్లో కూడా తన యొక్క ఆధ్యాత్మిక భావాలు ఏవైతే ఉంటాయో ప్రసంగిస్తూ ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఏఎస్ మూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా వరకు సంతాపం ప్రకటించేసి ఈరోజు ప్రభుత్వం తరపున తనకు నివాళి అర్పించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఏఎస్ మూర్తి. కేవలం రాష్ట్రీయ పరీక్షలు మాత్రం అడుగుతారు. సో ఏఎస్ మూర్తి గారు ఇటీవల మరణించారు. తను రాసిన ప్రముఖ నవలలు అంటే భువన విజయం, తెలుగు సంస్కృతి గుర్తుంచుకోండి. మరియు పోతన భాగవతం కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద అడగకపోవచ్చు, ఇవి మాత్రం చాలా గుర్తింపు పొందాయి, వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ కూడా అయ్యాయి. సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు ఏఎస్ మూర్తి గారు. అండ్ నెక్స్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో మాత్రమే అడిగే ఒక అవకాశం ఉన్న ప్రశ్న ఏంటంటే ఇటీవల మరణించిన ఒక పర్సన్ ఈరోజు మరణించారు. సత్తారు లోకనాథం నాయుడు. సత్తారు లోకనాథం నాయుడు ఈరోజు తెలుగువాడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రమే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరీక్షలు అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన సత్తారు లోకనాథం నాయుడు గారు ఏ రంగంలో గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ నాయకుడు. 1974, 1979 ఈ 5 years టర్మ్ ఉంటుంది కదా, ఏ ప్రాంతానికి శాసనసభ్యుడిగా చేశాడు అంటే టెక్కలి. సో టెక్కలి నియోజకవర్గానికి శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు
సత్తారు లోకనాథం నాయుడు. సో కాంగ్రెస్ పార్టీలోనే తన జీవితం అంతా గడిచింది. గత కొద్ది కాలంగా టీడీపీకి సపోర్టర్గా కూడా ఉన్నాడు. ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో సత్తారు లోకనాథం నాయుడు గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. సో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరణించారు. టెక్కలి మాజీ శాసనసభ్యుడు. సో నేరుగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మొజేకా మదిషా. సో పేరు గుర్తుంచుకోండి, నేరుగా మొజేకా మదిషా అని గుర్తుంచుకోండి, లేకపోతే మదిషా అని గుర్తుంచుకోండి. జస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక ప్రముఖ ఫుట్బాలర్ మరణం గురించి చెప్పాను, పాలో రోసి అని చెప్పేసి. ఇటలీకి ఫుట్బాల్ సాధించడం, ఇటలీ 1982 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, 6 goals సాధించి ఇటలీకి విజయాన్ని అందించిన వ్యక్తి పాలో రోసో. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను మీకు, ఇటీవల మరణించారని చెప్పేసి. ఈ రోజు మరొక ఫుట్బాల్ దిగ్గజం, జస్ట్ యంగ్ ప్లేయర్, 25 years ఆఫ్ ఏజ్, సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం ఫుట్బాల్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాడు, ఒక డిఫెండర్. సో ఫుట్బాల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. సో ఫుట్బాల్ ఎవరైతే ఉంటారో డిఫెండర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి, సౌత్ ఆఫ్రికా ఫుట్బాల్ దిగ్గజం ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, మొజేకా మదిషా. సో తను ఇటీవల యాక్చువల్గా నిన్నటి రోజున తను జర్నీ చేసే సమయంలో తన కారుకి యాక్సిడెంట్ జరిగి మరణించడం జరిగింది. సో COVID-19 కాదు, ఏది కాదు, జస్ట్ ప్రమాదవశాత్తు తన ప్రయాణించే కారు ఏదైతే ఉంటుందో ప్రమాదానికి గురవడం వల్ల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగంలో గుర్తింపు పొందాడు అంటారు. సో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఒక నెంబర్ 1 ప్లేయర్, డిఫెండర్. సో తన యొక్క ఫుట్బాల్లో తన యొక్క పాత్ర ఏంటంటే డిఫెన్స్. సో డిఫెండర్ గా గుర్తింపు పొందిన ఆటగాడు మొజేకా మదిషా ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ప్లేయర్ వార్తలు నిలిచారు, మ్యాక్స్ వెర్స్టావెన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాక్స్ వెర్స్టావెన్. నిన్న జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రీ విజేత, 2020 గ్రాండ్ ప్రీ విజేత. సో ఈ సీజన్ లో లాస్ట్ గ్రాండ్ ప్రీ. సో ఇటీవల కాలంలో చాలా చూసాం మనం, ఇటాలియన్ గ్రాండ్ ప్రీ అని చెప్పేసి, మొన్న బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అని చెప్పేసి చాలా చూస్తున్నాం మనం. సో అలా ఈ సీజన్ లో లాస్ట్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ ఏదైతే ఉంటుందో అందులో విన్నర్ గా ఈరోజు మ్యాక్స్ వెర్స్టావెన్ గారు నిలవడం జరిగింది. సో ఇటీవల జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రీ టోర్నీ ఫార్ములా 1 సంబంధించి విజేత ఎవరు అంటారు, అదొకటే అడుగుతారు. సో మ్యాక్స్ వెర్స్టావెన్. యాక్చువల్గా ఫార్ములా 1 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ ఏదైనా టోర్నీలో పార్టిసిపేట్ చేశాడు అంటే ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ ఈ టోర్నీలో కూడా లూయిస్ హామిల్టన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది, కానీ ఓడిపోయాడు. అంటే యాక్చువల్ ఏంటంటే 3rd ప్లేస్లో లూయిస్ హామిల్టన్ నిలిచాడు. సో లూయిస్ హామిల్టన్ బ్రిటన్ క్రీడాకారుడు, ఇటీవల మైకేల్ షూమాకర్ రికార్డులను కూడా చెరిపేశాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ప్రస్తుతం ఫార్ములా 1 అంటే ఒక దిగ్గజ ఆటగాడు, నెంబర్ 1 ప్లేయర్. సో లూయిస్ హామిల్టన్ కూడా ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేశాడు. సో కానీ తను ఇటీవల లూయిస్ హామిల్టన్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే COVID-19 బారిన పడ్డాడు. చాలా అనారోగ్య సమస్యలు, వెయిట్ లాస్ అవడం కానివ్వండి, చాలా వరకు కూడా తన సామర్థ్యం తగ్గిపోయింది. సో కొంతకాలంలో లాస్ట్ 1 month నుండి COVID-19 బారిన పడడం వల్ల తను ఫుల్-ఫ్లెడ్జ్గా కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. సో ఇందులో లూయిస్ హామిల్టన్ కూడా పార్టిసిపేట్ చేశాడు, 3rd ప్లేస్లో నిలిచాడు. 2nd ప్లేస్లో ఎవరంటే బొటాస్. సో బొటాస్ కూడా వర్ధమాన ఫార్ములా 1 టోర్నీలో చాలా విజయాలు అందుకున్నాడు. సో ఫస్ట్ ప్లేయర్ మాత్రం గుర్తుంచుకోండి, మ్యాక్స్ వెర్స్టావెన్ ఇటీవల అబుదాబి గ్రాండ్ ప్రీలో విజేతగా నిలుస్తూ వార్తలు నిలిచారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్గా బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం, ఈ రోజు అబుదాబి గ్రాండ్ ప్రీ. సో మోస్ట్ ఇంపార్టెంట్, 2020 సీజన్ లాస్ట్ మ్యాచ్ అయినా, లాస్ట్ టోర్నీ అయినా అబుదాబి గ్రాండ్ ప్రీ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరంటే మ్యాక్స్ వెర్స్టావెన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో రెడ్ బుల్ యాక్చువల్గా తనకు స్పాన్సర్. సో అవన్నీ అవసరం లేదు. సో మ్యాక్స్ వెర్స్టావెన్ అని గుర్తుంచుకోండి. సో ఈ సీజన్లో జరిగిన చివరి ఫార్ములా 1 టోర్నీలో విజేత. సో ఇక గత కొన్ని రోజుల పాటు ఫార్ములా 1 సంబంధించి మనకు న్యూస్ కనబడవన్నట్టు, ఎందుకంటే సీజన్ ముగిసింది. సో కొంత గ్యాప్ ఉంటుంది. సో చూడాలి. సో ఈరోజు మ్యాక్స్ వెర్స్టావెన్ లాస్ట్ సీజన్ మ్యాచ్లో గెలిచి వార్తలు నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాడు ఎవరు, అత్యధిక టోర్నీలు గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే మనకు లూయిస్ హామిల్టన్. ఆల్మోస్ట్ 11 విజయాలు నమోదు చేశాడు, 11 టోర్నీలు గెలుచుకున్నాడు. సో అలాంటి ఆటగాడు ఎవరైతే ఉన్నారో ఇందులో 3rd ప్లేస్లో ఉన్నాడు. సో ఇది ఒకటే గుర్తుంచుకోండి, మ్యాక్స్ వెర్స్టావెన్ ఇటీవల జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టోర్నీ విజేత. సో వీరు మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.